నా పల్సర్ DTS 150 ఇది. అబ్బా దీనికి రోజుకు 1 లీటర్ పోతే 30 కిలోమీటర్ కాదు 3 కిలోమీటర్లు వచ్చినట్టే. మా మామ బుజ్జిమండ స్ప్లెండర్ లీటర్ పెట్రోల్ పోస్తే 60-70 మైలేజ్ వస్తుంది. నేను దీనికి లీటర్ పెట్రోల్ పోస్తే 1 రోజు రావట్లా. పెట్రోల్ పోస్తే 4-5 రోజులు వస్తుంది. మనం చేసేదేమో కూలి పని చేస్తే వచ్చేది 600-700. నేను లేబర్ని 700 వస్తాయి. ఆ 700 నాకు ఈ బుజ్జిమండకేమో రోజుకి లీటర్ అయిపోతుంది. లీటర్ వచ్చి 110 రూపాయలు. 110 రూపాయలు ఇంకా మిగిలేదు అని ఇంట్లో ఏమీ లేదు. వాడు ఈ రెండింటి బండిలను చూసి తట్టుకోలేక వాడు ఛార్జింగ్ బండి ఒకటి తెచ్చుకున్నాడు. ఛార్జింగ్ బండి తెచ్చుకున్నాడు. ఒకసారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీటర్లు అంట. ఫస్ట్ 65 ఏళ్ళు పెట్టి కొన్నాడు దీన్ని. ఓలా చూడండి బండి. మైలేజ్తో పని లేదు, దేనితో పని లేదు. ఒక్కసారి 65 ఏళ్ళు పెట్టి కొన్నామంటే కథం. ఇంకా ఈ బాధ ఎందుకని చెప్పి అప్పి ఆటో కొన్నా. మైలేజ్ సూపర్గా వచ్చిద్ది, పికప్ బ్రహ్మాండంగా ఉంది. కానీ ఏం సుఖం దీన్ని నడపట్ల, పనికి పోనే సరిపోతుంది నాకు. ఈ పని కాదు అని చెప్పి నేను మేస్త్రి పని నేర్చుకున్నాను. మేస్త్రి పని నేర్చుకొని లేబర్ పని మానేసి మేస్త్రి పని నేర్చుకున్నాను. టాపీ మేస్త్రి పని. డిజైన్లు బ్రహ్మాండంగా చేస్తా. డిజైను అన్నీ వేసాను. కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ ఉంటాను నేను మంచిగా. ఇక్కడ ఒక పూల చెట్టు వేసాను. పూల చెట్టు ఒకటి, మళ్ళీ కరాపాకు చెట్టు ఒకటి, అరటి చెట్టు వేస్తే బరిగొడ్లు కుమ్మి పడేసినాయి. చిన్నది, అది చిన్న చోట, అది బాగుంది. బొప్పస్కాయ చెట్టు కూడా ఒకటి వేసా. బొప్పస్కాయ కూడా మా చెట్టు కూడా మంచి ఫామ్లో ఉంది. మా పిల్లలకి అవసరం వచ్చిందని గోరింటాకు చెట్టు కూడా వేసాం. మంచిగానే ఉంది గోరింటాకు, ఏ ఇబ్బంది ఏమి లేదు. మొన్న ఒకసారి తీసాము, మళ్ళీ ఇగురు పెట్టేసింది, మంచిగా ఉంది. పెద్ద ఎరిగితే నీడ కోసం అని చెప్పి గానుగు చెట్టు ఒకటి వేసాను. ఇది కూడా కొంచెం పెద్ద ఎరిగింది, బాగానే ఉంది. చెట్లు మట్టుకు బాగానే వేస్తూ ఉన్నా. మా ఇంటికాడ మంచిగా పెంచుతున్నా. ఉండేది కొంచెం ఎడారిలో, అంతా జంగిల్గా ఉండిద్ది. అయితే మేము ఒక కుక్కను తెచ్చి సాగుతాం. ఆ కుక్క 4 కుక్కలు తెచ్చింది. దొంగలు వచ్చినప్పుడు అసలు అరవరు. మొన్న దొంగలు వచ్చారు మా ఇంటి సైడు, అరవను కూడా అరవాల. చూడు మరి ఎట్టుంది. తిండి వేస్తే మటుకు తిరిద్ది. టామీ ఇదిగో చూడు, టామీ అనగానే ఎలా వచ్చిద్దో. ఆ దొంగల మట్టి పట్టుకు టామీ ట్రా, చూడు ఎలా వచ్చిద్దో. చూడండి ఫ్రెండ్స్, అసలు అమాయకత్వానికి మారిపోయారు. ఇది దొంగల మట్టుకు పట్టుకోదు. చూడండి, ఇదిగో దీని ఫ్రెండు అది. బొక్కలు ఎందుకని చెప్పి మళ్ళీ పని మొదలుపెట్టా, పని స్టార్ట్ చేశా. ఇది మా బాబాయ్.